Hello, hi, welcome to various and would be teachers. This is your Kiran Kodmur. Yes, NCF 2005 తెలంగాణ మరియు ఏపీ అందరికి కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ NCF 2005 నుండి ఏదైతే టాపిక్ ఉందో దీని నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, గమనంలో పెట్టుకోండి. సో టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, డెఫినెట్గా NCF 2005 నుండి క్వశ్చన్ ఉండి తీరుతుంది. సో మరి NCF 2005 అనగానే వెంటనే భయపడుతూ ఉంటారు. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనగానే ఆ పదం ఏదో భయాన్ని కల్పించినట్టుగా ఉంటుంది. సో ఏమీ ఉండదు, వెరీ సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనము ఈ NCF 2005 నుండి 2013 నుండి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, దాని యొక్క స్థాయి ఎలా ఉంది, ఆ క్వశ్చన్ యొక్క స్థాయి. సో మరి క్వశ్చన్ ఎలా చేయాలి, అండ్ దాని తర్వాత వెంటనే మీకు ఒక క్లాస్ అయితే ఉంటుంది NCF గురించి, అండ్ దానికి సంబంధించిన PDF అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అతి ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే రాయడం జరిగింది, అవి ఒకటి చదవండి. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే NCF 2005 నుండి ఏదైనా క్వశ్చన్ వచ్చినట్లే, అయితే ఇక్కడ డిస్ప్లే చేసినట్టు క్వశ్చన్ చూద్దామండి. గతంలో అడిగినట్టు క్వశ్చన్స్ చూస్తాను నేను, ఒక 7 క్వశ్చన్లు అయితే చూద్దాము. జనరల్ ఇంటెలిజెన్సీ తోటి పెట్టొచ్చు దాని యొక్క ఆన్సర్. రేర్గా నాలెడ్జ్ బేస్డ్ దాంట్లో ఉండి, అంటే ఎక్కడో కొంచెం టిపికల్గా అడగడం జరుగుతుంది. సో ఆ టిపికల్గా అడిగినటువంటి క్వశ్చన్ని కూడా మనం క్లాస్ అయిపోయిన తర్వాత సింపుల్గా చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి NCF 2005 గురించి ఏమైనా మీకు ఫోబియా ఉన్నట్లయితే తీసేసేయండి, దట్స్ ఇట్. సో క్వశ్చన్ అయితే చూద్దామండి. సో NCF 2005 నుండి గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, ఇది అంటే మనం చదివితేనే చేయొచ్చా లేకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ తోటి చేయొచ్చా అనేది ఫస్ట్ చూద్దాం మనం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధానమైనటువంటి మార్పు ఏంటి, రైట్. సో ఫస్ట్ NCFని పక్కన పెట్టేసినట్లయితే జనరల్గా ఒక విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలాంటి మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అవి జనరల్గా ఆలోచిస్తే మనకు వచ్చేస్తుందండి. సో అసలు చదువుకున్న ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి ఏంటి అనేది. పుస్తకాల ద్వారా అభ్యసనం, సో ఇది రోట్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ కదా. సో కాబట్టి ఇది కాదు డెఫినెట్గా. విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం, ఏదో సూపర్వైజర్ ఉపాధ్యాయుడు డామినేట్ చేస్తున్నట్టుగా. తరగతి గదులు అభ్యసనం, అంటే ఇక్కడ ఒక మూడిట్లో చూసినట్లయితే మనకు ఒక చిన్న పాయింట్ అయితే కనపడుతుందండి. అభ్యసనం అనేది రిస్ట్రిక్టెడ్గా పర్టికులర్గా ఒక కన్ఫైన్డ్ ఏరియాకి, ఒక ఏరియా కన్ఫైన్ అయ్యింది ఇక్కడ కదా. సో ఈ మూడిట్లో కన్ఫైన్డ్ ఏరియా ఉంది కాబట్టి మూడు కూడా కాదు. అంటే ఇక్కడ అభ్యసనం అనేది విస్తృతంగా జరగాలనేసి NCF 2000 అంటే జనరల్గా ఆలోచించి జనరల్ ఇంటెలిజెన్స్ తోటి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. ఓకే రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దామండి. సో ఇవి అంటే ఒక క్వశ్చన్ పేపర్లో కాదండి, లాస్ట్ ప్రీవియస్ జరిగినటువంటి టెట్లో నుండి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని నేను చేశాము. ఇది జాతీయ విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన దీనికి ఉద్దేశించింది. జనరల్గా బోధన యొక్క ఉద్దేశాలు ఏంటి మనకు తెలుసు. సో యాజ్ అ టీచర్గా మనకు తెలుసు, కాబోయే టీచర్గా కూడా తెలుసు. ఏంటి ఇక్కడ బోధన యొక్క ఉద్దేశం, పాఠ్యాంశాలను పూర్తి చేయడం, సమాచారం ఇవ్వడం, జ్ఞాన నిర్మాణమునకు సాంకేతిక నైపుణ్యాల పెంపుదల. సో ఇక్కడ జనరల్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, పాఠ్యాంశాలు పూర్తి చేయడం అనేది కాదు, సమాచారం ఇవ్వడం కాదు, జ్ఞాన నిర్మాణం ఒకటి అవుతుంది, సాంకేతిక నైపుణ్యాల పెంపుదల. సో ఇక్కడ జ్ఞాన నిర్మాణం అంటే దీంట్లో ఆటోమేటిక్గా సాంకేతిక నైపుణ్యాల పెంపుదల కూడా వస్తుంది కదా. సో కాబట్టి అల్టిమేట్గా మనకి జ్ఞాన నిర్మాణానికి ఉద్దేశించింది బోధన అనేది, దీనికి ఉద్దేశించి అన్నప్పుడు జ్ఞాన నిర్మాణం అంటే జనరల్ ఇంటెలిజెన్స్ తోటి పెట్టచ్చు. అండ్ NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు పాఠ్య పుస్తకము ఈ విధంగా ఉపయోగించాలి, టెక్స్ట్ బుక్ని ఏ రకంగా ఉపయోగించాలి ఉపాధ్యాయుడు అని చూసినట్లయితే కొంచెం ఓపికగా వినండి, ఏం లేదు. ప్రతి సబ్జెక్టుకు ఒక పాఠ్యపుస్తకం, ఒకే సబ్జెక్టు బహుళ పాఠ్యపుస్తకం, స్థానిక భాషల్లో రూపొందించిన పాఠ్యపుస్తకం, రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్జెక్టుకు ప్రచురించినటువంటి ఒక పాఠ్యపుస్తకం మాత్రమే. సో ఇక్కడ చూసినట్లయితే ఒక పాఠ్యపుస్తకం ఉపయోగించిన దానికంటే కూడా ఎక్కువ బహుళ పాఠ్యపుస్తకాలు ఉపయోగించినట్లయితే పిల్లవానికి అనేక అంశాలు, అంటే పర్టికులర్ టాపిక్ తీసుకున్నప్పుడు దానికి సంబంధిత అనేక అంశాల గురించిన జ్ఞానాన్ని మనం అందియచ్చు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, జనరల్గా ఆలోచించినట్లయితే మనం ఒకే సబ్జెక్టుకు బహుళ పాఠ్యపుస్తకం అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పిల్లవాడికి అందించిన నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది కాబట్టి సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసేయచ్చు. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ తోటి పెట్టేటువంటి క్వశ్చన్లే NCF 2005 నుండి అడుగుతున్నాడు. ఒకవేళ జనరల్ ఇంటెలిజెన్స్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నట్లయితే మనం క్లాస్ తర్వాత అలాంటి వాటిని కూడా చేయడానికి ఆస్కారం ఉంది. అభ్యసనకు సంబంధించి NCF 2005 సూచించింది. అభ్యసనం ఏ విధంగా ఉండాలని మనకు తెలిసిందే.
విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి, విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసేటట్టుగా ఉండాలి. సో అనేక రకాలుగా పని శిక్షణ ఇవ్వాలి, నెక్స్ట్ విలువలు డెవలప్ చేయాలి. ఇవి కామన్ థింగ్స్. సో అదేవిధంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే పిల్లవాడికి స్వతహాగా అభ్యసనం చేసేటువంటి అలవాటు చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. సో జనరల్గా మాట్లాడినట్లయితే మరి ఎన్సీఎఫ్ ఏం సూచించిందని చూసినట్లయితే అభ్యసన తరగతి గదిలో మాత్రమే, అంటే ఇది తప్పు కదా. ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సముపార్జించడానికి గాను విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఓకేనా, విద్యార్థులు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. నిష్క్రియాత్మకంగా అనేది కూడా తప్పు అవుతుంది. అభ్యసన ఉపాధ్యాయ నిర్దేశితంగా, ఉపాధ్యాయుడే డామినేట్ చేసేటట్టుగా ఉండాలి అంటున్నాడు. కాదు, అభ్యసనం విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి. సేమ్ క్వశ్చన్ గమనించండి. సో సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు ఒక పేపర్లో కూడా రిపీట్ అయింది. సో కాబట్టి ఇది ఆన్సర్ జనరల్ ఇంటెలిజెన్స్ పెట్టొచ్చు. అండ్ ఎన్సీఎఫ్ ప్రకారం జ్ఞానాన్ని ఇలా పొందాలి. ఎన్ఎఫ్సి అని పడింది, ఎన్సీఎఫ్ అండి. అది నిల్వ చేయబడిన సమాచారం నుండి తిరిగి పొందాలి. పాఠ్యపుస్తకాల్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే నిర్మించబడాలి. అనుభవజ్ఞానైన పెద్దల నుండి నిష్క్రియాత్మకంగా స్వీకరించాలి. ఇది తప్పు. ఇంకేంటండి, సో సింపుల్గా మిగిలింది ఒకటి కాబట్టి ఇది రైట్ అవుతుంది. అనుభవాలు పరస్పర చర్యల ద్వారా నిర్మించబడి ఇది రైట్. అండ్ ఇది చూడండి ఇక్కడ. సో నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు డిస్ప్లే చేస్తున్నానంటే ఎన్సీఎఫ్ 2005 నుండి అడిగేటువంటి క్వశ్చన్లు దాన్ని చూసి కంగారు పడకుండా కొంచెం ఆలోచించండి. మీ యొక్క జనరల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయండి. సింపుల్గా ఆన్సర్ అనేది కనపడుతూ ఉంటుంది మీకు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. జ్ఞాన సముపార్జన, విలువల వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యమంగా దీన్ని ఉపయోగించాలని ఎన్సీఎఫ్ 2005 సిఫారసు చేసిందన్నమాట. ఇక్కడ చూడండి ఒక్కసారి. విలువలు అదేవిధంగా నైపుణ్యాలండి. గమనించండి, జ్ఞాన సముపార్జన, విలువలు, నైపుణ్యాలంటే మనకి ఎక్కడొస్తాయి, నైపుణ్యాలు ఎక్కడొస్తాయండి? జనరల్గా పని వర్క్ నేర్చుకున్నప్పుడు మనకి ఏంటంటే అనేక రకాల నైపుణ్యాలు అలవడతాయి. అదేవిధంగా రకరకాల విలువలు కూడా డెవలప్ అవుతాయి. ఇది చదివితే మాత్రమే చేయాల్సింది. అండ్ కొంత ఆలోచిస్తే పనిని పెట్టేటువంటి ఆస్కారం అయితే ఉందండి. కొంత ఆలోచించినట్టయితే పెట్టొచ్చు, లేదంటే కంపల్సరీ. ఇది పెద్ద అంటే టిపికల్ క్వశ్చన్ అయితే కాదు, ఒకసారి చదివితే ఈజీగా గుర్తుండిపోయేది. ఓకేనా. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ప్రకారము విద్యా ప్రణాళిక పిల్లలను ఈ విధంగా ఉండేటట్లు చేస్తుంది. పాఠ్య జ్ఞానాన్ని పునరుత్పత్తి చేయడం అంటే చదివింది యాసిడ్గా చెప్పేసేయడము, ఉపాధ్యాయుని నుండి మాత్రమే జ్ఞానాన్ని పొందడం, మాత్రమే అని వస్తే తప్పండి, గుర్తుపెట్టుకోండి. వారి ఆసక్తిని పెంపొందించడం, పరీక్షలకు సిద్ధం చేయడం. ఇక్కడ జనరల్గా ఆలోచించండి, మనకే తెలుస్తుంది కదా. పరీక్షలు సిద్ధం చేయడం కాదు, ఉపాధ్యాయుని మాత్రమే జ్ఞానాన్ని గ్రహించడం కాదు, పాఠ్యపుస్తకాన్ని పునరుత్పత్తి చేయడం కాదు. ఓకేనా. సో కాబట్టి వారి ఆసక్తిని పెంపొందించడం ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ అంటే ఒకసారి నేను ఎందుకు ఇది చెప్తున్నాను అని చూసినట్లయితే సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఎందుకు చెప్తున్నాను దీని గురించి ఇంతగా అంటే ఎన్సీఎఫ్ 2005 నుండి వచ్చేటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో జనరల్ ఇంటెలిజెన్సీ తోటి చేసేటివి ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్దగా వరి కావాల్సిందేం లేదు. సింపుల్గా ఆలోచించి పెట్టేయచ్చండి. ఇఫ్ అట్ ఆల్ అంటే నెక్స్ట్ టైం కూడా క్వశ్చన్ ఇలాగే వస్తుందని చెప్పలేం, కానీ క్లాస్లోకి వెళ్ళి క్లాస్ అంతా కూడా చూసేసిన తర్వాత మనకు సింపుల్గా క్వశ్చన్ ఎలా చేయాలి, ఏంటి సంగతి అనేది మనకు అర్థమైపోతుంది. క్వశ్చన్ ఎలా అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా ఉంటుందండి, గమనించండి. డిఎస్సిలో ఉంటుంది, టెట్లో ఉంటుంది, ఏపీలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఎన్సీఎఫ్ 2005 నుండి ఉంటుంది. ఓకేనా. రైట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్గా ఉంది తప్పకుండా వీడియో చివరిలో లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఈ నోట్స్ ఏదైతే నేను ప్రిపేర్ చేస్తానో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను పీడిఎఫ్ రూపంలో, తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. మీకు ఓపిక ఉంటే రాసేసుకోండి. 6 పేజెస్ ఏముంటుంది, అంతకు మించి ఏముండదు. సో వెరీ సింపుల్ టాపిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో దీని గురించి పెద్దగా వరి కావాల్సిందండి. అదేవిధంగా తెలంగాణ, ఏపీలో మనకి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సంబంధించినటువంటి అనేక మంది మన దగ్గర నుంచి జాబ్లు సాధించడం జరిగింది. కేకే బయాలజీ అనే యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అక్కడ మనకి డిస్క్రిప్షన్ డెమో వీడియోస్ కూడా చూడండి ఒకసారి. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి సంబంధించిన డెమో వీడియోస్ ఉంటే చూడండి ఒకసారి. చూసిన తర్వాత ఒక వెల్ అండ్ గుడ్ అనుకున్న తర్వాత మాత్రం మీరు కేకే బయాలజీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు అవసరం ఉండే కోర్సును అక్కడ ఉండి తీసేసుకోవచ్చు. రైట్, ఫస్ట్ ఎన్సీఎఫ్ 2005 ఏంటి చూద్దాం అసలు. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటున్నాం కదా, అసలు ఏంటి అసలు కరికులం ఫ్రేమ్వర్క్ ఏంటంటే చూద్దాం. రైట్, ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేద్దాం, కాసేపు పక్కన పెట్టేసి నేను చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తానండి. మనకి చిన్న వెంచర్లు చూస్తుంటాం. వెంచర్లో ఇల్లు ఎలా ఉంటాయండి, అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒకే రకంగా ఉంటాయి కదా. అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. సో అక్కడ వెంచర్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ చేసి పెడతారండి. ఫ్రేమ్వర్క్ చేస్తారు. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, పిల్లర్స్ వేయడము, దాని స్ట్రక్చర్ ఏంటి, పిల్లర్స్ వేయడము, అదేవిధంగా ఎన్ని పిల్లర్స్ ఉండాలి, ఎంత విడ్త్ తోటి ఉండాలి, ఎంత లెంత్ తోటి ఉండాలి, ఎన్ని పిల్లర్స్ ఉండాలి, అవుటర్ డిజైన్ ఎలా ఉండాలి, మొత్తం కూడా ఇలా చెప్పేస్తాడు.
సో దాని మూస ప్రకారమే, దాని డిజైన్ ప్రకారమే ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. చూడటానికి వెంచర్లు అన్నీ ఒకేలాగా ఉంటాయి. మరి లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో 4 రూమ్లు ఉండొచ్చు, నా ఇంట్లో 5 రూమ్లు ఉండొచ్చు, మీ ఇంట్లో హాల్ పెద్దగా ఉండొచ్చు, మా ఇంట్లో హాల్ చిన్నగా ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు. కానీ ఫ్రేమ్వర్క్ను దాటి పోము. అదేవిధంగా మనకు నేషనల్ వైడ్గా మొత్తం కూడా, దేశం మొత్తం కూడా మన సబ్జెక్ట్ కంటే విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ను తయారు చేయడం జరిగింది. ఉదాహరణకు పర్యావరణం అనేటువంటి ఒకటి చూస్తున్నాం. మన విద్యా వ్యవస్థలో ఒక పర్యావరణం అనేటువంటి ఒక టాపిక్ తీసుకుందాం. ఫ్రేమ్వర్క్లో అంటే విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా విద్యార్థి పర్యావరణం గురించి నేర్చుకోవాలనేటువంటిది ఒక పాయింట్ పెడతారు. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేట్లో కూడా పర్యావరణం అనేటువంటి టాపిక్ ఉండాలి, అంటే అది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అంశం. మరి తెలంగాణలో ఓ రకంగా ఉంటుంది, అంటే పర్యావరణం కోర్ కాన్సెప్ట్, ఓకేనా, కోర్ కాన్సెప్ట్ పర్యావరణం. ఏపీలో ఓ రకంగా ఉంటుంది, తమిళనాడులో ఓ రకంగా ఉంటుంది, హర్యానాలో ఓ రకంగా ఉంటుంది, ఓకేనా. సో త్రిపురలో ఓ రకంగా ఉంటుంది, ఎలా అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ పర్యావరణం అనేటువంటి కోర్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు తెలంగాణలో పర్యావరణానికి సంబంధించిన లెసన్ ఏదో పెట్టాడు, సో ఏపీలో ఇంకోటి పెట్టాడు, అదేవిధంగా తమిళనాడులో ఒకటి. ఇలా పర్యావరణంలో కోర్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన అంశాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టుకుంటారు. కానీ పర్యావరణం అనేటువంటి కోర్ కాన్సెప్ట్ని దాటిపోరండి. సో అదే ఏంటంటే మనకి కోర్ కాన్సెప్ట్గా చెప్పుకుంటాం. ఈ కోర్ కాన్సెప్ట్స్ అన్నిటి కూడా డిజైన్ చేసింది ఏది అంటే NCF 2005. అసలు విద్యా వ్యవస్థ ఏంటి, విద్యలో అభ్యసనం ఎలా ఉండాలి, సో మూల్యాంకనం ఎలా ఉండాలి, సంస్థాగతమైన మార్పులేంటి, సో ఇలాంటివన్నీ కూడా కొన్ని సిఫారసులు చేసింది. సో ఆ సిఫారసులు NCF 2005 చెప్పింది. ఆ సిఫారసులు ఖచ్చితంగా మన విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడం, దాని ప్రకారమే నడవాలని NCF 2005 చెప్పింది. అదేవిధంగా మన బాడీ చూడండి, మన అందరి బాడీలో చూసినట్టే స్కెల్టన్ అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది ఫ్రేమ్వర్క్. కానీ బయటకు వచ్చేసరికల్లా ఏంటంటే సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు, హైట్ ఉంటారు, పొట్టిగా ఉంటారు, నల్లగా ఉంటారు, లావు ఉంటారు, బక్కగా ఉంటారు, అది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో లోపల ఉండేటువంటి స్కెల్టన్ ఏదో ఫ్రేమ్వర్క్గా చెప్తూ ఉంటాం మనం. అదేవిధంగా కంప్లీట్గా జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థకు కొన్ని కోర్ ఎలిమెంట్స్ చెప్పడం జరిగింది. ఆ ఎలిమెంట్స్ని బేస్ చేసుకునే విద్యా వ్యవస్థ మొత్తం కూడా నడవాలి, ఇలా డిజైన్ చేయండి అని చెప్పింది అనమాట NCF 2005. NCF 2005 అంటే ఏంటిది అంటే సో అక్కడ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో దాన్ని అంటే అది సిఫారసులు చేసిన ఒక కమిటీ వేయడం జరిగింది. సో కమిటీ మొత్తం కూడా దేశం మొత్తం అధ్యయనం చేసి ఎలా ఉంది, విద్యా ప్రమాణాలు ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది, సో ఆ సంస్థలు ఎలా నడుస్తున్నాయి, అసలు అభ్యసనం ఏ రకంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా చూసి ఆ కమిటీ సో 32 మంది సభ్యులతో కమిటీ చేశారు. సో దానికి ప్రొఫెసర్ యశ్పాల్ గారు మనకి ఏంటంటే అధ్యక్షులుగా ఉన్నారు. సో దాంట్లో శాంతసింహ మనకి ఏపీ నుండి ఉండడం జరిగింది 32 మెంబర్స్లో. సో వాళ్ళంతా కూడా అధ్యయనం చేసేసి కొన్ని సిఫారసులు చేసి NCERTకి ఇవ్వడం జరిగింది. సో NCERT ఇంకా ఇది ఏమి ఇంకా మొత్తం కూడా చూసేసి డైరెక్ట్గా NCF 2005ని NCERT రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అంతకంటే ముందు కూడా మనకి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ 3 ఉన్నాయి. ఇది నాలుగవది గుర్తుపెట్టుకోండి. రైట్, సెషన్లోకి అయితే వెళ్ళిపోతాం. మీ కోర్ కాన్సెప్ట్ అర్థమైతే చాలండి. రైట్, ఇక్కడ చూద్దాం ఇంకా NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 తెలుగులో. దీనికంటే ముందు చూసినట్టయితే మనకి 3 NCFలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఖచ్చితంగా ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, 1970లో ఒకటి, 1988లో ఒకటి, 2000లో ఒకటి. ఇప్పుడు ఈ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం వచ్చేసి 4వది 2005. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. NCF 2005 అనేది 8వ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 4వది. దానికంటే ముందుండేటువంటిది 1975, 1988, అదేవిధంగా 2000. సో ఇక్కడ దీనికోసం ఏంటంటే 35 మంది సభ్యులతోటి జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఏది ఏర్పాటు చేసింది జాతీయ సారథ్య సంఘం అంటే NCERT. జాతీయ సారథ్య సంఘం అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్గా నేను 10 మందిని గ్యాదర్ చేస్తాను. నేను NCERT అనుకోండి, నేను 10 మందిని గ్యాదర్ చేసి పోయి అట్లా పోయి ఆ ఊర్లో పోయి అక్కడ పరిస్థితులు ఎట్లా కనుక్కొని రాండి అని చెప్తాను. అదే ఇప్పుడు జాతీయ సారథ్య సంఘం అంటే మొత్తం నేషనల్ వైడ్గా కొంతమంది తీసుకొని ఒక సారథ్య సంఘాన్ని అంటే డ్రైవింగ్ కమిటీని చేస్తారు. చేసి ఒక్కసారి పోయి అంతా రీసెర్చ్లు చేయండి, పెద్ద పెద్ద మేధావులు కూర్చోబెట్టి మాట్లాడండి, అక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది మొత్తం విద్యా వ్యవస్థ గురించి మొత్తం కూడా సమాచారాన్ని సేకరించి ఎలాంటి మార్పులు కావాలో మీరు సిఫారసు చేయండి అనేసి NCERT ఇక్కడ 35 మంది సభ్యులతోటి ఒక జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి అధ్యక్షుడు వచ్చేసి ప్రొఫెసర్ యశ్పాల్. యశ్పాల్ అన్న మీరు గుర్తురావాల్సిందంటే భారరహిత అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అండి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. సో బర్డెన్ అంటే బ్యాగులు మోయడం కాదు. సో అక్కడ విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలు కావచ్చు, ఇంకితరత్ర కార్యక్రమాలు కావచ్చు, వాటి భారాన్ని తగ్గించాలి,
వాటి యొక్క భారాన్ని తగ్గించినట్లయితే అంటే విద్య అనేది నేర్చుకోవడం చాలా సులభంగా ఉండాలి అనే ఉద్దేశంతో భారరహిత అభ్యసనంగా చెప్తున్నాం. సో యశ్పాల్ చెప్పారండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికోసం 35 మంది సభ్యులతోటి జాతీయ సారథి సంఘం, దీంట్లో శాంతా సిన్హా వచ్చేసి ఏపీ నుండి దాంట్లో ఉండడం జరిగింది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్సీఎఫ్ 2005ని రూపొందించింది. ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 రూపొందించింది ఎన్సీఆర్టీ, గుర్తుపెట్టుకోండి ఎన్సీఆర్టీ, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్సీఎఫ్ 2005 దేంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఎన్సీఎఫ్ 2005 ఏదైతే ఉందో ఒక సెంటెన్స్తో స్టార్ట్ అవుతుంది, ఒక సెంటెన్స్తో ఎండ్ అవుతుంది. ఆ స్టార్టింగ్ సెంటెన్స్, ఎండింగ్ సెంటెన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ సెంటెన్స్ వచ్చేసి ఠాగూర్ మనకు తెలిసిందే కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి పుస్తకం నుండి స్టార్టింగ్ సెంటెన్స్ పెట్టారు. దాంట్లో బాల్యానికి స్వేచ్ఛ, సహజ ఆనందం కీలకం, బాల్యానికి స్వేచ్ఛ మరియు సహజ ఆనందం కీలకం అనేటువంటి సెంటెన్స్ తోటి ఎన్సీఎఫ్ 2005 స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎండింగ్లో వచ్చేసి నీతు మెహ్లా చెప్పినటువంటి నేటి విద్యా విధానం చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది. సో ఇక్కడ ఎన్సీఎఫ్ 2005లో స్టార్టింగ్ సెంటెన్స్ ఏంటి అని చూసినట్లయితే సింపుల్గా ఇక్కడ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి ఒక బుక్ నుండి గ్రహించినటువంటి బాల్యానికి స్వేచ్ఛ, సహజ ఆనందం కీలకమని ఠాగూర్ చెప్పడం జరిగింది కదా. సో అది ఫస్ట్ సెంటెన్స్. అదేవిధంగా ఎన్సీఎఫ్ 2005 డ్రాఫ్ట్ కాపీలో చూసినట్టయితే మొత్తం 159 పేజీలు ఉంటుందండి. దాంట్లో ఎండింగ్ సెంటెన్స్ వచ్చేది ఉంటుందండి. సో నేటి విద్యా విధానం అంటే ఈ 2005 కంటే ముందు ఉండేటువంటి విద్యా విధానం ఏదైతుందో చదువుకునేటువంటి మూర్ఖులు తయారు చేస్తుందనేసి నీతు మెహ్లా చెప్పడం జరిగింది, ఓకేనా. సో రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్సీఎఫ్ 2005 నినాదం వచ్చేసి భారం లేని అభ్యసనం, అంటే విద్యార్థిని ఇబ్బంది పెట్టకూడదు ఏ రకంగా కూడా. సో దాన్ని భారం లేనటువంటి అభ్యసనంగా చెప్తూ ఉంటుంటాం. నెక్స్ట్ ఎన్సీఎఫ్ మార్గదర్శక సూత్రాలు 4 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎన్సీఎఫ్ మార్గదర్శక సూత్రాలు ఎన్ని అని వచ్చండి 4 గుర్తుపెట్టుకోండి. సో అండ్ ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 4 ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వదిలిపెట్టేసేయండి. రైట్, ఇక్కడ మార్గదర్శక సూత్రాలు 4. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం, ఎన్సీఎఫ్ 2005 ఎన్నవది అంటే 4వది. సో 4వది 4 మార్గదర్శక సూత్రాలు. ఇక్కడ మ్యాచింగ్ ఉంది కాబట్టి రాయడం జరిగింది అక్కడ. రైట్, ఈ 4 మార్గదర్శక సూత్రాలు ఏంటి అని చూసినట్టయితే పాఠశాలను బయటి జీవిత జ్ఞానంతో అనుసంధానం చేయాలి. అప్పటి వరకు ఏంటి అంటే చదువుకోవడం అంటే కేవలం స్కూల్కి రిస్ట్రిక్ట్ అయ్యే ఉన్నారు. సో ఇది చదువుకోవడం అనేటువంటి విషయం కేవలం పాఠశాల నుండే కాదు, పాఠశాల బయట కూడా జ్ఞానాన్ని సంపాదించాలని చెప్తున్నా. అది మొట్టమొదటి మార్గదర్శక సూత్రం. రెండవది వచ్చేసి ఏంటంటే కంఠస్థం బట్టి పట్టేటువంటి పద్ధతులను తొలగించాలి. సో రోట్ లెర్నింగ్ మొత్తం కూడా పక్కన పెట్టేసేని చెప్తుంది. అండ్ మూడవది వచ్చేసి పాఠ్య ప్రణాళిక పాఠ్యపుస్తకాలు మాత్రమే పరిమితం చేయకుండా విస్తరించాలి. సో పాఠ్య ప్రణాళిక అనేది కేవలం పాఠ్యపుస్తకాలు ఉండేది మాత్రమే నేర్చుకునేది కాదు. సో అది కాకుండా ఇంకా దీన్ని విస్తరించాలని, అంటే విద్యార్థికి అభ్యసనానికి ఒక ప్రాజెక్టు, ఒక ల్యాబు, సో వేరే అంటే పాఠ్యపుస్తకాల నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఓ సమాజంలోకి వెళ్ళేసి ఏదో కొంత నేర్చుకోవడమో, లేకపోతే సమాజంలో ఒక పని చేయడమో, సమాజానికి ఏదైనా ఉత్పాదకతను అందజేయడమో, లేదంటే లైవ్లీగా ఉండేటువంటి ఏదో ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళడము, ఇలాంటి అంటే పాఠ్యపుస్తకం నుండి బయటికి వెళ్ళాలని చెప్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి 3వ మార్గదర్శక సూత్రం. అండ్ 4వది వచ్చేసి పరీక్షలను సులభతరం చేసి తరగతి జీవితంలో భాగం చేయాలి. సో పరీక్షలు అనగానే వెంటనే విద్యార్థి భయపడేటువంటి వాతావరణం అక్కడ ఉండకూడదు. సో ఏంటి ఇలా ఎలా ఉండాలి అని చూసినట్లయితే అది తరగతిలో ఒక భాగమే, పరీక్ష అనేది సింపుల్ అది. సో మామూలుగా రొటీన్లో ఉండేటువంటిది అన్నట్టుగా విద్యార్థికి ఫీలింగ్ కలిగి ఇవి 4 మార్గదర్శక సూత్రాలు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ఎన్సీఎఫ్ మార్గదర్శక సూత్రాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాడు. దీంట్లో 3 ఇస్తాడు, ఇంకేటో తీసుకోవడం, ఓకేనా. రైట్, డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి అది. అండ్ ఎన్సీఎఫ్ 2005లో అధ్యాయాలు చూసినట్లయితే మార్గదర్శక సూత్రం 4, అధ్యాయాలు వచ్చేసి 5 అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 ఏవైతే సిఫారసులు సూచించిందో ఆ సూచించినటువంటి సిఫారసులన్నీ కూడా ఈ 5 అధ్యాయాల్లో పొందుపరచడం జరిగింది, ఓకేనా. సో మరి 5 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం వచ్చేసి దృక్పథం, రెండవది వచ్చేసి అభ్యసన విజ్ఞానం, అభ్యసనం గురించి ఏం చెప్పాను 2005 ఎన్సీఎఫ్ 2005. నెక్స్ట్ 3వది వచ్చేసి విద్యా ప్రణాళిక రంగాలు, పాఠశాల దశలు, మదింపు. అండ్ 4వది వచ్చేసి పాఠశాల తరగతి గది పరిసరం ఎలా ఉండాలో చెప్పింది. అదేవిధంగా 5వది వచ్చేసి వ్యవస్థాత్మక సంస్కరణ. ఈ 5 డెఫినెట్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే, ఖచ్చితంగా హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అధ్యాయం 1లో దృక్పథం అంటే ఓవరాల్గా మొత్తానికైతే విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి ఏ సంగతి అనేది మొత్తం కూడా దీంట్లో ఫస్ట్ అధ్యాయంలో చెప్పారు. అండ్ రెండవ దాంట్లో వచ్చేసి అభ్యసన ఏ విధంగా లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉండాలి అని చెప్పింది. అండ్ మూడో దాంట్లో వచ్చేసి విద్యా ప్రణాళిక రంగాలు. సో అంటే విద్యా ప్రణాళిక రంగాలు అంటే ఏ రంగంలో విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి, సోషల్ ఎలా ఉండాలి, సైన్స్లో విజ్ఞాన శాస్త్రంలో ఉండాలి, గణితంలో ఎలా ఉండాలి, ఏం సంగతి అనేది చెప్పింది. అండ్ నెక్స్ట్ పాఠశాల దశలు. సో పాఠశాల అంటే ఏ ఏజ్లో ఏ క్లాస్లో ఉండాలి,
ఓకేనా, ఏ ఏజ్లో ఏ క్లాస్లో ఉండాలి. సో ఇవి వచ్చేసి పాఠశాల దశలో. అండ్ మదింపు, సో మదింపు అసెస్మెంట్ అండి. సో ఏ రకంగా అసెస్మెంట్ అనేది ఏ రకంగా ఉండాలని కూడా దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే హోంవర్క్ ఎవరికి ఇవ్వాలి, హోంవర్క్ ఎవరికి వద్దు, సో ఎన్ని గంటలు హోంవర్క్ ఇవ్వాలి, సో ఇలాంటివన్నీ కూడా మదింపులో వచ్చేస్తుంటాయి. అండ్ పాఠశాల తరగతి గది పరిసరం ఏ రకంగా ఉండాలి అనేసి కూడా చెప్పడం జరిగింది. అండ్ వ్యవస్థాత్మక సంస్కరణ అంటే మనకి వ్యవస్థలకు సంబంధించి అంటే పాఠశాల కావచ్చు, దానిపైన ఉండేటువంటి సంస్థలు ఏవైతే ఉంటే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 5 అధ్యాయాల హెడ్డింగ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రైట్, ఫస్ట్ దృక్పథం చూద్దాము. సో విద్యా ప్రణాళిక భారాన్ని తగ్గించాలి, భారరహిత అభ్యసనం, సో లెర్నింగ్ వితౌట్ బర్డెన్గా చెప్పడం జరిగింది. అండ్ NCF 2005 చెప్పిందండి, సో లెర్నింగ్ వితౌట్ బర్డెనెస్ చెప్పింది. విద్యలో సమాన అవకాశాలు కల్పించబడాలి, సో సింపుల్ ఇది కూడా. అండ్ విద్యా లక్ష్యం ఏ విధంగా, అసలు విద్య యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండాలనేసి NCF 2005 చెప్పిందో చూద్దాము. సో విద్య అనేది సమానత్వం, న్యాయం, ఇతరుల పట్ల శ్రద్ధ, మానవ హక్కుల పట్ల గౌరవం, విలువల పట్ల నిబద్ధతతో ఉండేలా పిల్లలను తయారు చేసేదిగా విద్యా లక్ష్యం ఉండాలని చెప్పడం జరిగింది. ఓవరాల్గా మొత్తానికి అయితే విద్యార్థిని సమగ్ర మూర్తిమత్వం కలిగినటువంటి సమాజానికి పనికి వచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడమే విద్య యొక్క లక్ష్యంగా కనపడుతుంది. సో విద్యలో సమానత్వం అంటే అన్ని రకాల వర్గాల పిల్లలకి అందరికి కూడా విద్యా అవకాశాలు కల్పించాలని చెప్తున్నాం. సో న్యాయం కల్పించాలి, ఇతరుల పట్ల శ్రద్ధ, మానవ హక్కుల పట్ల గౌరవం. సో ఓవరాల్గా మనకి ఎన్ని కూడా కామన్ అండి, ఈ పాయింట్లన్నీ కూడా కామన్. ఓకే, ఇది విద్యా లక్ష్యంగా చెప్తుంది. అదేవిధంగా పర్యావరణం పట్ల స్పృహ కలిగి ఉండాలి అని చెప్తుంది. అండ్ విద్యార్థులలో జ్ఞాన నిర్మాణ సామర్థ్యం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ జ్ఞాన నిర్మాణం అని 2 సార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. గత టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు. జ్ఞాన నిర్మాణ సామర్థ్యాన్ని అంటే కేవలం విద్యార్థి చెప్పింది వినడమే కాకుండా దాన్ని అవగాహన చేసుకొని అన్వయించి అలాంటి కొత్త జ్ఞానాన్ని నిర్మించేటట్టుగా విద్యార్థి ఉండాలి. విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించాలి. అండ్ ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా ఉండాలి, సౌలభ్యకర్త అంటాం. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి నేర్చుకునేటట్టుగా ప్రోత్సహించి వాడి అవసరాలను గమనించి తదనుగుణంగా ఇతడు హెల్ప్ చేయాలి తప్ప మొత్తమే ఇతను చేయకూడదు. సో అలా ఉంటే ఏమంటే ఫెసిలిటేటర్ అంటే ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని NCF 2005 పేర్కొంది. అంటే సౌలభ్యకర్త లేదా ఫెసిలిటేటర్గా ఉండాలని చెప్పింది. రైట్, అదేవిధంగా పిల్లల వయస్సు గ్రహణ విస్తృతి, పిల్లల వయస్సును బట్టి, వయస్సు అంటే వాడి ఏజ్ ఏంటి, వాడి స్థాయి ఏంటి. అదేవిధంగా గ్రహణ విస్తృతి అంటే ఎంత చెప్తే వాడు గ్రహించగలుగుతాడు, అంత మాత్రమే దాన్ని గ్రహణ విస్తృతి అంటాం. సో పిల్లల వయస్సు గ్రహణ విస్తృతి ఆధారంగా విజ్ఞాన శాస్త్ర బోధన విషయం ప్రక్రియ భాష ఉండాలి. సో ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేటప్పుడు ఏ 2 అంశాలని దృష్టిలో పెట్టుకోవాలని NCF చెప్పింది అంటే పిల్లల వయసు, అదేవిధంగా గ్రహణ విస్తృతి గమనించండి. నెక్స్ట్ పరిసరాల సంబంధంగా ఉండాలి. చెప్పేటువంటి అంశం ఏదైతుందో పరిసరాల సంబంధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం ఎలా ఉండాలంటే కుతూహలాన్ని, సృజనాత్మకతను పెంచే విధంగా ఉండాలి. అండ్ అదేవిధంగా విజ్ఞాన శాస్త్రంలో కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యా ప్రణాళికలో అంతర్భాగంగా బోధించాలి. ఈ మొత్తం కూడా విజ్ఞాన శాస్త్రం గురించి అండి. సో ఎలా అడుగుతాడు క్వశ్చన్ ఇక్కడ, NCF 2005 విజ్ఞాన శాస్త్రం గురించి ఈ విధంగా చెప్పింది, లేదంటే చెప్పనటువంటి అంశాన్ని గుర్తించండి అన్నాడు. దీంట్లో 3 ఇస్తాడు, ఇంకేదో ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ తప్పకుండా గుర్తుపెట్టు కంప్యూటర్ సైన్స్ అదేవిధంగా ITని తప్పకుండా ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో కలిపి బోధించాలి అని చెప్తుంది. అండ్ అదేవిధంగా విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం ద్వారా విద్యార్థులు కుతూహలాన్ని, అదేవిధంగా సృజనాత్మకతని పెంచే విధంగా విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలి. అంటే ప్రయోగాలు చేయించాలి, ప్రాజెక్ట్ పనులు చేయించాలి, ఫీల్డ్ ట్రిప్స్ వేయించాలి. ఇలాంటివన్నీ చేసినట్టయితే ఆటోమేటిక్గా విద్యార్థులు సైన్స్ పట్ల కుతూహలం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇలా విజ్ఞాన శాస్త్రం ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అండ్ మరి సామాజిక శాస్త్రం ఏ విధంగా ఉండాలని చెప్పింది ఇక్కడ చూద్దాం. సామాజిక శాస్త్రం ఏంటంటే భావనాత్మక అవగాహనను పెంపొందించే విధంగా ఉండాలి. అంటే భావనలు సృష్టించే విధంగా, అంటే ఒక విషయం గురించి కంప్లీట్గా దాని కాన్సెప్ట్ మొత్తం కూడా అర్థం చేసుకునే రకంగా సామాజిక శాస్త్రం ఉండాలి. ఉదాహరణకు గ్రామ పంచాయతీ గురించి చెప్తున్నాం, సామాజిక శాస్త్రం గ్రామ పంచాయతీ వచ్చింది. సో లేదంటే ఒక మున్సిపాలిటీ గురించి చెప్తున్నాం. సో గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు భావనాత్మక అవగాహన ఎప్పుడు ఏర్పడుతుంది? మనం డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ అంటే దీని యొక్క నిర్మాణం ఏది, ఇక్కడ వీళ్ళు ఉంటారు, అండ్ గవర్నమెంట్ తరఫున ఎగ్జిక్యూటివ్ వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఈ పనులు చేస్తారు. సో గ్రామ పంచాయతీ గ్రామంలో చేసేటువంటి పనులు మొత్తం లైవ్లీగా చూపించామనుకోండి, అప్పుడు ఆ పిల్లవానికి కలిగేది ఏంటంటే భావనాత్మక అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ సామాజిక శాస్త్రం భావనాత్మక అవగాహన పెంపొందించే విధంగా ఉండాలి. సామాజిక అంశాలపై విమర్శనాత్మకంగా ఆలోచించాలి. సో విమర్శనాత్మకంగా ఆలోచించాలండి. ఒక మాంత్రికుడు వచ్చిండు, నీకు జ్వరం వస్తే నేను మంత్రం వేస్తా, లేకుంటే అక్కడ కూర్చోను నా చేతులు రాయి పెట్టి దీన్ని బంగారాన్ని చేస్తామంటే, సో విమర్శనాత్మకంగా వీడు రాయి పెడితే బంగారం ఎట్లా చేస్తాడు? సో అక్కడ ఏమైనా సైన్స్ ఉందా
అనేటువంటి విషయం ఏదైతుందో అలా విమర్శిస్తే దాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించేటువంటి సామర్థ్యం ఉండాలి. సామాజిక అంశాలపైన గుర్తుపెట్టుకోండి, సామాజిక అంశాలపైన విమర్శనాత్మకంగా ఆలోచించేటువంటి విధంగా ఉండాలి. దేని గురించి చెప్తున్నది ఎన్సీఎఫ్ 2005 అంటే సామాజిక శాస్త్రం గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ స్త్రీ పురుషుల సమానత్వం, అదేవిధంగా మానవ హక్కులు, సో అదేవిధంగా వీటి గురించి మొత్తం కూడా సామాజిక శాస్త్రం చెప్పే విధంగా దాన్ని డిజైన్ చేయాలి. అండ్ పౌరశాస్త్రం బదులు రాజకీయ శాస్త్రం అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఛాన్స్ ఉంది. పౌరశాస్త్రం బదులుగా రాజకీయ శాస్త్రం అనేటువంటి పదాన్ని వినియోగించాలనేసి ఎన్సీఎఫ్ 2005 చెప్తుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా పని. సో ఇంతకుముందు చూసినట్లయితే గతంలో చూసినట్టు దీని నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఏంటి? నైపుణ్యాలు విలువలు దేని ద్వారా పెంపొందుతుంటాయి ఎన్సీఎఫ్ 2005 చెప్పింది అని చెప్పింది. ఓకేనా? పూర్వ ప్రాథమిక దశ నుండి గుర్తుపెట్టుకోవాలి. పూర్వ ప్రాథమిక దశ అంటే ఏంటి అంటే మనము ప్రాథమిక ఏదైతే విద్య ఉంటుందో దానికంటే ముందు, సో అంటే అంగన్వాడీ, నర్సరీ కావచ్చు, ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, సో ఇవన్నీ కూడా పూర్వ ప్రాథమిక విద్యగా చెప్తుంటాం. పూర్వ ప్రాథమిక విద్య నుండి ఉన్నత మాధ్యమిక దశ వరకు, ఉన్నత మాధ్యమిక దశ అంటే అప్ టు 12th క్లాస్ వరకు పనికి సంబంధించిన అంశాలు తప్పకుండా ఉండాలని చెప్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఎన్సీఎఫ్ 2005 పనికి సంబంధించిన అంశాలు ఏ స్థాయిలో ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ స్థాయిలో క్లోజ్ చేయాలని చెప్పింది అంటాం. సో కేజీ 2 మనకి సింపుల్గా ఏంటంటే కేజీ అంటే సో నర్సరీ అక్కడ నుండి అప్ టు 12th క్లాస్ వరకు అంటే ఉన్నత మాధ్యమిక దశ వరకు ఈ యొక్క పనికి సంబంధించిన అంశాలను చెప్పారు. అండ్ దీని ద్వారా విలువలు వివిధ రకాల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని కూడా చెప్పారు. ఇంతకుముందు మనం చూసాం కదా క్వశ్చన్లు ఏమొచ్చిందండి, విలువలు నైపుణ్యాలు ఇచ్చాడు. సో ఏది అంటే ఎన్సీఎఫ్ 2005 ప్రకారము విద్యలో దీన్ని చేర్చడం ద్వారా పిల్లల్లో విలువలు వివిధ రకాల నైపుణ్యాలు అభివృద్ధి చెందంటే పని అనేటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో మనకి వర్క్ని చేర్చడం ద్వారా, సో అది ఇంకా ఇంతే కాకుండా ఏంటంటే శ్రమ పట్ల గౌరవం కూడా కలుగుతుందండి. విద్యార్థికి పని చేసినప్పుడు ఎప్పుడైనా శ్రమ పట్ల గౌరవం కూడా కలుగుతుంది, గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి కళలు. కళలు అంటే మనకు తెలిసిందే కదా ఇంకా. సో ప్రతి దశలోనూ కళను ఏదో ఒక సబ్జెక్టులో అంతర్భాగం, గుర్తుపెట్టుకోండి దీన్ని స్పెషల్గా కాదు, ఏదైనా ఒక సబ్జెక్టులో అంతర్భాగంగా బోధించాలి. కళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రాయింగో లేకుంటే ఒక డ్యాన్సో. సో డ్యాన్స్ చూసినట్లయితే మయూరి, నాట్య మయూరి ఉన్నారు కదా, సో దాంట్లో ఇంగ్లీష్లో అంతర్భాగంగా దాన్ని బోధిస్తున్నారు. ఏదో క్లాస్లో వస్తుందండి సంథింగ్ ఇంగ్లీష్లో నాట్య మయూరి గురించి ఒక లెసనే ఉంటుంది. అంటే ఇక్కడ కళని బోధిస్తున్నారు, అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ కూడా బోధిస్తున్నారు. ఇలా బోధిస్తే ఏమంటామంటే సబ్జెక్టులో అంతర్భాగంగా బోధిస్తున్నారని చెప్తాం. కళలు కూడా తప్పకుండా బోధించాలనేసి ఎన్సీఎఫ్ 2005 చెప్తాం. రైట్. నెక్స్ట్ అధ్యాయం 2లో చూసినట్లయితే అభ్యసనం మరియు విజ్ఞానం గురించి చెప్పింది. అభ్యసనం 2లో రైట్. సో ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్తుందంటే లెర్నింగ్ గురించి. లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్. గుర్తుపెట్టుకోండి. సో లెర్నింగ్ అంటే ఊరికే రాట్ లెర్నింగ్ కాదు, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పింది ఎన్సీఎఫ్. ఓకేనా? జ్ఞానాన్ని నిర్మించడమే అభ్యసనం అని చెప్పింది. ఆ పదం గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. జ్ఞానాన్ని నిర్మించడమే అభ్యసనం అని ఎన్సీఎఫ్ 2005 చెప్తుంది. త్రో దేని ద్వారా అంటే ఇంటరాక్షన్ విత్ ద పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్. సో రకరకాల వ్యక్తులతోటి, అదేవిధంగా మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలతోటి ఇంటరాక్ట్గా పరస్పర చర్య జరపడంతో మనము జ్ఞానాన్ని నిర్మించడమే అభ్యసనం అని చెప్పింది. తప్పకుండా ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. పిల్లల్లో ఎందుకని ప్రశ్నించేందుకు అభ్యసనంలో, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పిల్లల్లో ఎందుకు అనేటువంటి ప్రశ్నించేటువంటి నైపుణ్యాన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా పిల్లలు చర్చల్లో, అదేవిధంగా ప్రయోగాల్లో, అదేవిధంగా ప్రాజెక్టు పనుల్లో పాల్గొనేటట్లు ప్రోత్సహించాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పిల్లల్ని చర్చలు, ప్రయోగాలు, ప్రాజెక్టులు పాల్గొనేటట్టు ప్రోత్సహిస్తే ఏ రకమైనటువంటి నైపుణ్యం అభివృద్ధి చెంది, ఎందుకని ప్రశ్నించేటువంటి నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? లేదంటే పిల్లల్లో ఎందుకని ప్రశ్నించేటువంటి నైపుణ్యం అభివృద్ధి చెందాలంటే పిల్లలు దేనిలో పాల్గొనేటట్లుగా ప్రోత్సహించాలి యాజ్ పర్ ఎన్సీఎఫ్ 2005. ప్రాజెక్టులు, ప్రయోగాలు, చర్చలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ జ్ఞానం అంటే ఎన్సీఎఫ్ 2005 జ్ఞానం అంటే ఏం చెప్తోంది అని చూసినట్టయితే సజీవమైనది, నిర్మాణాత్మకమైనది, సామాజికమైనది, సందర్భాధారితమైనది. అంటే ప్రతి ఒక్క సందర్భంలో కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. సమాజంలో తిరిగినప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. నిర్మాణాత్మకమైనదంటే జ్ఞానం ద్వారా మనం ఏదైనా విషయాలు నిర్మించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, జ్ఞానాన్ని నిర్మించుకోవచ్చు. సజీవమైనది మనకు తెలిసిందే కదా, జ్ఞానానికి చావు లేదు. సో నిరంతరమైనది, ఎక్కడైనా లభిస్తుంది, ఎలా అయినా లభిస్తూ ఉంటుంది. ఓకేనా? సో జ్ఞానం అంటే ఎన్సీఎఫ్ 4 పాయింట్లు చెప్పింది జ్ఞానం గురించి. ఆ 4 కూడా గుర్తుపెట్టుకోండి. సజీవమైనది, నిర్మాణాత్మకమైనది, సామాజికమైనది, అదేవిధంగా సందర్భాధారితమైనది. అండ్ ఎన్సీఎఫ్ 2005 ప్రకారం విద్యార్థి ఎలా ఉండాలి అని చెప్తాను. కామన్గా మాట్లాడుకుంది మనకు తెలిసిందే. ఇక్కడ ఒకటి గమనించండి, స్వయం అభ్యాసకుడిగా ఉండాలి.
స్వీయ అభ్యసనం జరగాలి అంటే తనంతట తానుగా అభ్యసన సన్నివేశాలు క్రియేట్ చేసుకొని తనంతట తానుగా నేర్చుకోవాలి. సో మరి దీనికి ఎలా అంటే ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా ఉంటాడు, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉంటాడు, ఉండి అలాంటి అభ్యసనాన్ని విద్యార్థికి పొందుపరుస్తుంటాడు. సో అక్కడ అభ్యసన అనుభవాన్ని తీసుకోవడం కోసము ఉపాధ్యాయుడు గైడ్ చేస్తూ ఉంటాడు, ఫెసిలిటేటర్గా ఉండి. సో కాబట్టి ఇక్కడ విద్యార్థి ఎలా ఉండాలి? స్వయం అభ్యాసకుడిగా ఉండాలి, ప్రశ్నించేవాడిగా ఉండాలి, అన్వేషకుడిగా ఉండాలి, జ్ఞాన నిర్మాతలాగా ఉండాలి, సహకార విద్యార్థి అంటే ఏంటంటే తోటి విద్యార్థికి సహకరించేలాగా ఉండాలి. అప్పుడు సహకార విద్యార్థి అంటాం అన్నమాట. సో ఇక్కడ NCF 2005 ప్రకారము విద్యార్థి ఇలా ఉండకూడదు. సో దీంట్లో ఒక 3-4 ఇస్తాడు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకేదో కూడా ఇస్తుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. బోధనాభ్యసన ప్రక్రియలో స్థానిక విజ్ఞానం నెక్స్ట్ అనుభవాలు కల్పించాలి. సో ఎప్పుడైనా బోధనాభ్యసన ప్రక్రియ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఖచ్చితంగా స్థానిక విజ్ఞానం అంటే స్థానిక వనరులు అందుబాటులో ఉన్నట్లయితే దానికి సంబంధించిన అంశాలతోటి పిల్లవాడికి మనం పర్టికులర్ ఆ యొక్క అభ్యసన అనుభవాన్ని క్రియేట్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకుంటాడు. ఎందుకంటే ఎక్కడారే హిమాచల్ ప్రదేశ్లో పోయినట్లయితే మంచు ఇలా కురుస్తుంది అలా కురుస్తుంది కాదు. సో మన దగ్గర స్థానిక పరిస్థితులు అలా ఉన్నాయి. సో ఎండాకాలంలో టెంపరేచర్ ఇంత ఉంటుంది, ఎస్. సో అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతాడు పిల్లవాడు. సో అవసరం అనుకుంటే కొలుస్తాడు టెంపరేచర్ ఎంత ఉంది ఏం సంగతి అనేది. సో మన దగ్గర ఉండేటువంటి జంతుజాలం గురించి చెప్తాం. సో మన ఊర్లలో ఇక్కడ పంది ఉంటుందా, ఇక్కడ కుక్క ఉంటుంది, ఇక్కడ మురికాలలో ఇట్లా దోమలు అభివృద్ధి చెందుతాయి, ఇవి చెప్తాం. సో అలా కాకుండా హిమాలయ పర్వతాల్లో అక్కడ పందులు తిరగవరా అని చెప్పాం, యూజ్లెస్ అనమాట. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా స్థానిక వనరులు దృష్టిలో పెట్టుకొని పిల్లవాడికి అభ్యసన అనుభవాన్ని కల్పించాలి అని NCF 2005 చెప్తుంది. అండ్ కమింగ్ టు అధ్యాయం 3 చాప్టర్ 3 అండ్ సో విద్యా ప్రణాళిక రంగాలేంటి, అదేవిధంగా పాఠశాల దశలేంటి అండ్ అదేవిధంగా అసెస్మెంట్ మదింపు గురించి చెప్పింది అనమాట. రైట్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చూద్దాం. సో భాష గురించి ఏం చెప్పింది అని చూసినట్లయితే ఉత్తమ బోధనా మాధ్యమం మాతృభాష అని చెప్పింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఛాన్స్ ఉంది. ఉత్తమ బోధనా మాధ్యమంగా కంపల్సరీ సో మదర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, మదర్ టంగ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించాలని చెప్పింది. అండ్ అదేవిధంగా త్రిభాషా సూత్రాన్ని పాటించాలి అని చెప్పింది. సో త్రిభాషా సూత్రం అంటే ఏంటంటే ఒకటి మాతృభాష, రెండోది వచ్చేసి హిందీ అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ లేదంటే ఇతరత్ర భాషలు ఉన్నట్లయితే 3 భాషలు నేర్చుకున్నట్లయితే ఒకటి మాతృభాష, రెండోది జాతీయ భాష, మూడోది వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ లేదంటే ఇంగ్లీష్ ప్లేస్లో ఇంకా ఏదైనా భాష నేర్చుకున్నట్లయితే విద్యార్థి 3 భాషల్లో పర్ఫెక్ట్గా అయ్యేటట్లుగా ఉంటే దాన్ని త్రిభాషా సూత్రంగా చెప్తాం. సో భాష గురించి NCF 2005 చెప్పిన అంశాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇలానే ఉంటుందండి క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉత్తమ బోధనా మాధ్యమం మాతృభాష అని చెప్పింది, త్రిభాషా సూత్రాన్ని పాటించమని చెప్పింది. అదేవిధంగా భాషా నైపుణ్యాలంటే మాట్లాడడం, వినడం, పఠించడం, రాయడం అభివృద్ధి చేసేలా ఉండాలి. ఓకేనా? సో ప్రాథమిక స్థాయిలో మాతృభాషను బోధించాలి, మాధ్యమిక స్థాయిలో వచ్చేసి త్రిభాషా సూత్రాన్ని ఫాలో కావాలి, ఉన్నత మాధ్యమిక దశలో వచ్చేసి ఏంటంటే ఒక విదేశీ భాషను కూడా నేర్చుకోవచ్చు. సో NCF 2005 ఒక విదేశీ భాషను ఏ స్థాయిలో నేర్చుకోమని సిఫారసు చేసింది? సో ఉన్నత మాధ్యమిక స్థాయి. మాధ్యమిక స్థాయిలో భాషని ఈ రకంగా ఉండాలి, త్రిభాషా సూత్రాన్ని అనుసరించమని చెప్పింది. అండ్ ప్రాథమిక స్థాయిలో ఏ భాషలో బోధన జరగాలని చెప్పింది? మాతృభాషలో. సో క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి భాషకు సంబంధించిన అంశాలన్నీ కూడా గమనంలో ఉంచుకోండి. అండ్ గణిత శాస్త్రం మరి పిల్లవాడికి గణితాన్ని బోధించేటప్పుడు ఏ అంశాలని దృష్టిలో పెట్టుకొని గణితాన్ని బోధించాలని చెప్పింది. సో దీని యొక్క లక్ష్యాలను చూడండి. గణితం బోధించడం అనేది కేవలం ఒకటని నేర్చుకోవడం, ప్లస్ అడిషన్ మైనస్ చేయడం కాదు. తార్కికంగా ఆలోచించే విధంగా, వివేచించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే విధంగా, అమూర్తాలను అర్థం చేసుకునే విధంగా. సో ఉదాహరణకు చూద్దామండి, నేను చెప్తాను ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ అనేది ఒక ప్లేన్ మిర్రర్ మీద వేసినప్పుడు 30 డిగ్రీల కోణంతో పడ్డప్పుడు అది మళ్ళీ 30 డిగ్రీల కోణంతో రిఫ్లెక్ట్ అవుతుందని అని చెప్తాను. అమూర్తమైనది అది మనకి చూపించలేదు అప్పటి వరకు. సో ఏమవుతుంది, అమూర్తమైన అంశాలను అర్థం చేసుకునే విధంగా గణిత శాస్త్రం ఉండాలని చెప్తా ఉందన్నమాట. ఓకేనా? సో రైట్. NCF 2005 గణిత శాస్త్ర లక్ష్యాలను ఈ క్రింది విధంగా నిర్వచించింది. తార్కికంగా ఆలోచించడం, వివేచించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండడం, అమూర్తాలను అర్థం చేసుకునేలా ఉండడం, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఉండడం. పైవన్నీ ఆన్సర్ అవుతుంది.
ఓకేనా. గణిత శాస్త్రం యొక్క లక్ష్యాలు అండ్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలు చూసినట్లయితే అన్వేషణ సామర్థ్యం పెంపొందించే విధంగా ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, NCF 2005 ప్రకారం విద్యార్థి ఏ విధంగా ఉండాలి, అన్వేషకుడిగా ఉండాలి. ఆ అన్వేషణ సామర్థ్యాన్ని పెంపొందించాలంటే తప్పకుండా విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలి. విజ్ఞాన శాస్త్రం అన్వేషణ సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. సో దట్ మీన్స్ ఏంటంటే, ఉదాహరణకు చూద్దాం, సైన్స్ కరిక్యులం లేక సిలబస్ డిజైన్ చేసేటప్పుడు దాంట్లో ఒక పాయింట్ పెడతాం. ఏంటి, ఏదో ఒక యాక్టివిటీ పెడతాం. ఏంటి యాక్టివిటీ అని చూసినట్లయితే, అయోడిన్ని తీసుకొని రకరకాల ఆహార పదార్థాల పైన వేసి ఏ ఆహార పదార్థాలు ఏ రంగులోకి మారాయో చెప్పండి. అంటే ఇక్కడ అన్వేషణ సామర్థ్యం పిల్లవాళ్ళు పెరుగుతూ ఉంటుంది. అంటే విజ్ఞాన శాస్త్రం బోధించడం ద్వారా కేవలం వానికి మైండ్లోకి మనం చెప్పేది ఇరికించకుండా రకరకాల యాక్టివిటీస్, రకరకాల ప్రాజెక్ట్ వర్క్స్, రకరకాల ప్రయోగాలు చేయించడం ద్వారా ఏమవుతుంది, విద్యార్థులు అన్వేషణ సామర్థ్యం పెరుగుతుంది. అంటే విజ్ఞాన శాస్త్రం పిల్లవాళ్ళలో అన్వేషణ సామర్థ్యం పెంపొందించే విధంగా ఉండాలి. అండ్ అదేవిధంగా పరిశీలన నైపుణ్యాలు, ప్రశ్నించే నైపుణ్యాలు, ప్రయోగాలు చేసే నైపుణ్యాలన్నీ కూడా పెంపొందించే విధంగా విజ్ఞాన శాస్త్రం డిజైన్ చేయాలి. అండ్ పర్యావరణం పట్ల జాగృత లేదంటే అవగాహనను కలిగి ఉండే విధంగా విజ్ఞాన శాస్త్రం ఉండాలనేసి NCF చెప్తా ఉందన్నమాట. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ పర్యావరణ విద్యను ప్రతి సబ్జెక్టులో అంతర్లీనంగా బోధించాలి. పర్యావరణ విద్యను ప్రతి సబ్జెక్టులో గమనించండి ఇక్కడ. సో ప్రస్తుతానికైతే పర్యావరణ విద్య కొన్ని క్లాస్లో 9th 10th చూసినట్టే పర్యావరణ విద్యకు సపరేట్గా బుక్ ఉందండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రతి సబ్జెక్టులో అంతర్లీనంగా బోధించాలని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ బయోసైన్స్ తీసుకున్నట్లయితే చివరి యూనిట్ వచ్చేసి మన పర్యావరణం ఉంటుంది. మన పర్యావరణం 9th యూనిట్ ఉంటుందండి. మన పర్యావరణం సంథింగ్ 9th 10th ఉంటుంది. మన పర్యావరణం, సహజ వనరులు ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పర్యావరణాన్ని బయోసైన్స్లో భాగంగా చెప్తూ ఉన్నాం. అంటే ఇలా ఒక సబ్జెక్టులో అంతర్లీనంగా చెప్పాలని చెప్తున్నాం. అండ్ స్థానిక వనరులు దృష్టిలో ఉంచుకొని బోధించాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విజ్ఞాన శాస్త్రాన్ని ఎప్పుడు కూడా స్థానిక వనరులు ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటిని బేస్ చేసుకునే బోధించాలి. గమనించండి, ఓకేనా. అండ్ సామాజిక శాస్త్రం గురించి ఏం చెప్తుందని చూసినట్టయితే, సామాజిక శాస్త్రంలో ఏవేవి ఇంక్లూడ్ చేయమని చెప్తుంది, చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఇంక్లూడ్ చేయాలని చెప్తుంది. అండ్ సామాజిక శాస్త్రాన్ని బోధించడం ద్వారా క్రింది విలువలు డెవలప్ చేయొచ్చు, క్రింది విలువలు అభివృద్ధి చేయొచ్చు అనేసి NCF 2005 చెప్తుందంటే ఏ విలువలు అభివృద్ధి చేయవచ్చు పిల్లల్లో అని చూసినట్టయితే స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, జాతీయ సమైక్యత, మానవతా దృక్పథం. సో ఇలాంటివన్నీ కూడా పెంపొందించాలి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, పిల్లవాడిలో స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, జాతీయ సమైక్యత, మానవతా దృక్పథం విలువలు పెంపొందించాలంటే క్రింది వాటిలో NCF 2005 ప్రకారం ఏ శాస్త్రాన్ని బోధించాలి, సామాజిక శాస్త్రం. NCF 2005 ప్రకారం సామాజిక శాస్త్రాన్ని బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఈ విలువలను అభివృద్ధి చేయవచ్చు. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, జాతీయ సమైక్యత, మానవతా దృక్పథం, పైవన్నీ. లేదంటే ఏవో 3 ఇస్తాడు, దీంట్లో ఒకటి ఇస్తాడు, గౌరవం ఇస్తాడు. సో లేదంటే జాతీయ సమైక్యత ఇస్తాడు. సో కాబట్టి అలా కూడా మనం ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్. అండ్ అంతేకాకుండా కళా విద్య అండి. సో కళా విద్య వచ్చేసి మనకి ఏంటంటే, కళలు అంటే మనకు తెలిసిన సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కళలుగా చెప్పుకుంటాం. సో తప్పకుండా 10th వరకు ఖచ్చితంగా 10వ తరగతి వరకు కళా విద్య తప్పనిసరి. గుర్తుపెట్టుకుని క్వశ్చన్ అడిగింది ఛాన్స్ ఉంది. NCF 2005 ప్రకారం కళా విద్య ఈ తరగతి వరకు తప్పకుండా బోధించాలి అని చెప్పిందంటే 10వ తరగతి వరకు గుర్తుపెట్టుకోండి. వీటి ద్వారా సో ఇక్కడ కళా విద్య ద్వారా వేటిని పెంపొందించవచ్చు అనేటువంటి అంశం కూడా ఇంపార్టెంట్ అండి. కళా విద్య ద్వారా వేటిని పెంపొందించవచ్చు అంటే క్రియేటివిటీ అండి, సృజనాత్మకతను పెంపొందించవచ్చు, లేదంటే అభివృద్ధి చేయొచ్చు. అదేవిధంగా భావ వ్యక్తీకరణ. ఫర్ ఎగ్జాంపుల్ నాటకం ఉన్నది, నాటకం కూడా కళనే కదా. సో నాటకాలు వేయడం. సో అప్పుడు ఏమవుతుంది, అరే దుర్యోధన పాత్ర వేయనప్పుడు ఏమవుతుంది, భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాడు. ఆ దుర్యోధనుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఈయన క్యారెక్టర్లో లీనమైపోయి భావ వ్యక్తీకరణ. అంటే ఇక్కడ ఓవరాల్గా కళను విద్యారంగంలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల విద్యార్థిలో పెంపొందించేటువంటి స్కిల్స్ ఏంటి అని చూసినట్లయితే, ఒకటి సృజనాత్మకత, రెండవది వచ్చేసి భావ వ్యక్తీకరణ. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి 10వ తరగతి వరకు ఖచ్చితంగా కళా విద్య ఉండాలని చెప్పింది. సంగీతం, నాట్యం, చిత్రకళ ఎగ్జాంపుల్స్ అండి. అండ్ వ్యాయామ విద్య. వ్యాయామ విద్య వచ్చేసి ప్రాథమిక స్థాయి నుండి ఉండాలి ఖచ్చితంగా. ప్రీ ప్రైమరీలో గమనించండి, ప్రాథమిక స్థాయి నుండి ఉండాలి. యోగాకు ప్రాధాన్యత ఇచ్చింది గమనించాలి, ఇంపార్టెంట్. అండ్ 6వ తరగతి నుండి నియత రూపంలో అందించాలి. ఫార్మల్గా కంపల్సరీ 6వ తరగతి నుంచి ఖచ్చితంగా ఒక గేమ్స్ పీరియడ్ పెట్టాల్సిందే. ఆ గేమ్స్ పీరియడ్ కంపల్సరీ గేమ్స్ ఆడిపియాల్సిందే. వ్యాయామం విద్యను తప్పనిసరిగా కంపల్సరీ టైం టేబుల్ ఇంక్లూడ్ చేయాలి 6th క్లాస్ నుండి. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వ్యాయామ విద్యను నియత రూపంలో ఖచ్చితంగా ఈ తరగతి నుండి అందించాలని NCF 2005 చెప్పింది, 6వ తరగతి నుండి. ఓకేనా. నెక్స్ట్ శాంతి విద్య ద్వారా, అంటే శాంతి విద్యను కూడా బోధించడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థిలో శాంతి పట్ల అవగాహన, సహనం, గౌరవం వంటి విలువలు పెంపొందిస్తాయి. ఇక్కడ గమనించాలి,
ఎన్సిఎఫ్ 2005 ప్రకారము సహనం, గౌరవం, అదేవిధంగా శాంతి పట్ల అవగాహన అనేటువంటి విలువలు పెంపొందించడం కోసం ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందంటే శాంతి విద్యను కంపల్సరీ ఇంక్లూడ్ చేయమని చెప్పింది. లేదంటే శాంతి విద్య ద్వారా ఈ రకమైన విలువలు విద్యార్థుల్లో పెంపొందుతాయి అన్నప్పుడు ఈ విలువలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పని విద్య. పని విద్య అంటే వర్క్ ఎడ్యుకేషన్గా చెప్పుకుంటామండి. సో ఇక్కడ వర్క్ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందని చూసినట్లయితే సమూహ పని, సేవాభావం, వృత్తి గౌరవం ఇవన్నీ కూడా నేర్పబడతాయి. సో పని విద్య ద్వారా విద్యార్థుల్లో డెవలప్ అయ్యేటువంటి మంచి లక్షణాలు ఏంటంటే సమూహ పని, గ్రూప్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు. సో స్నేహభావం, సేవాభావం కూడా కలుగుతుంటుంది. అదేవిధంగా పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆ స్కిల్ అంటే అది కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఆ లక్షణం కూడా. నెక్స్ట్ వృత్తి పట్ల గౌరవం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే పని ద్వారా విద్యార్థులు అభివృద్ధి చెందేటువంటి మూర్తిమత్వ లక్షణాలు ఏంటంటే అవండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉన్నత ప్రాథమిక స్థాయి అంటే ఎలిమెంటరీ అంటాం. సో అప్పర్ ప్రైమరీగా చెప్పుకుంటాం. దీంట్లో మరి పని విద్యకు సంబంధించి ఏమి ఇంక్లూడ్ చేయాలని చెప్పిందంటే హస్తకళలు, చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేయడం. చిన్న అంటే క్యాండిల్స్ కావచ్చు, అగరబత్తీలు కావచ్చు, లేకుంటే శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉత్పత్తి చేయడం. సో ఇవన్నీ కూడా ఉన్నత ప్రాథమిక స్థాయిలో పని విద్యలో ప్రవేశపెట్టాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. అండ్ నెక్స్ట్ మాధ్యమిక స్థాయిలో అంటే వృత్తిపర అనుభవం అనేది డెఫినెట్గా వాళ్ళకి అందించాలని చెప్తున్నది. సో వృత్తిపర అనుభవం అంటే అప్రెంటిస్ అంటుంటాం కదా. సో ఏదో ఫ్యాక్టరీకి వెళ్ళేసి కొన్ని రోజులు పనిచేయడం, లేకుంటే బ్యాంక్లోకి వెళ్ళేసి పనిచేయడం, ఇలాంటివి నేర్పించడం జరుగుతుంది మాధ్యమిక స్థాయిలో. ఓకే. అండ్ ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్తుందంటే కంప్యూటర్ విద్యను అనివార్య అంశంగా చేర్చింది. గమనించాలి, అనివార్య అంశం అంటే ఖచ్చితంగా కంప్యూటర్ విద్య నేర్చుకోవలసిందే అని ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. అండ్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం చూసినట్లయితే మనకు పాఠశాల దశలు ఉన్నాయి కదా, గమనించాలి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము పాఠశాల దశలు ఏంటి అని అడగడానికి క్వశ్చన్ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే మాధ్యమిక విద్య 9th నుంచి 10th క్లాస్ ఏజ్ గ్రూప్ ఏంటి అంటాడు. సో 14 to 16 years. ఓకేనా. లేదంటే ఒక విద్యార్థి 6 నుండి 14 సంవత్సరాల మధ్యలో వయసున్నాడు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము అతడు ఏ విద్యకు అర్హుడు అంటే ప్రాథమిక విద్యకు అర్హుడు. గమనించండి, 0 to 6 years అయితే మాత్రం పూర్వ ప్రాథమిక విద్య, 6 to 14 years అయితే ప్రాథమిక విద్య, 1 to 8th క్లాస్ అండి. ఇక్కడ గమనించాలి, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము 6 to 14 years అంటే ఇక్కడ ప్రాథమిక విద్య అంటే జనరల్గా మనకు ప్రైమరీ సెక్షన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఏమనుకుంటాం, 1 to 5 అనుకుంటాం కదా. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మాత్రం ప్రాథమిక విద్య అన్న ఎలిమెంటరీ విద్య అన్న ఒకటి 1 నుండి 8 తరగతులు. గమనించాలి, ఇక్కడ తప్పు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మనం ప్రాథమిక విద్య అంటే 1 to 5 పెడతాం, కానీ ఏం పెట్టాలి, 1 to 8 యాజ్ పర్ ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ 14 to 16 వచ్చేసి మాధ్యమిక విద్య, 9th and 10th క్లాస్ అండి. అదేవిధంగా 16 to 18 years వచ్చేసి ఉన్నత మాధ్యమిక విద్య, 11th and 12th క్లాస్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటున్నారు. సో ఇవి డెఫినెట్గా ఇయర్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సో ఏ విద్య అనేది ఏ క్లాస్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించాడు. రైట్. నెక్స్ట్ మూల్యాంకనం ఏ విధంగా ఉండాలని చెప్పింది. వెరీ ఇంపార్టెంట్. మూల్యాంకనం గురించి ఎన్సిఎఫ్ 2005 సూచించినటువంటి సిఫారసు ఏమిటి అంటాడు. సూచించినటువంటి సిఫారసు ఏంటి అన్నాడు. సో పాస్ ఫెయిల్ అనేటువంటి విధానం రద్దు చేసింది. కంపల్సరీ సిసి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ జరగాలని చెప్పింది. అండ్ గ్రేడింగ్ సిస్టమ్ తప్పకుండా ఉండాలి, మార్క్స్ సిస్టమ్ ఎత్తేసేయాలని చెప్పింది. అండ్ స్వీయ మరియు సహకార మూల్యాంకనం అంటే తనది తానే చేసుకునేటట్టుగా, సో అంటే ఏమి రాశాను, ఏం చేశాను అనేది మొత్తం విద్యార్థి తనకు తానే తెలుసుకునేటట్టుగా స్వీయ మరియు సహకార మూల్యాంకనం అంటే తోటి విద్యార్థితోటి కూడా ఇతని యొక్క పేపర్లను ఇవాల్యుయేట్ చేయొచ్చు. సో కేవలం అంటే పేపర్లను ఇవాల్యుయేట్ చేయడమే కాదండి, సో ఇంకా వేరే ఇతరత్ర అంశాల్లో కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో గమనించాలి, డెఫినెట్గా క్వశ్చన్ అడిగేందుకైతే ఆస్కారం ఉంటుంది. సో పాస్ ఫెయిల్ తీసేసింది, అదేవిధంగా సీసీ జరగాలని చెప్పింది, గ్రేడింగ్ సిస్టమ్ ఉండాలని చెప్పింది, స్వీయ మరియు సహకార మూల్యాంకనం అని చెప్పింది, మౌఖిక లిఖిత ప్రాజెక్ట్ ఆధారిత. సో మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండ్ ఫాలో అవుతున్నామో ల్యాబ్ యాక్టివిటీ కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న టెస్టులు కావచ్చు, అదేవిధంగా రిటర్న్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతున్నాం కదా. సో ఇలా లిఖిత ప్రాజెక్ట్ ఆధారిత మదింపు కూడా డెఫినెట్గా చేయాలి. ఇంతకుముందు ఏంటి, ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసిన క్వశ్చన్ ఇచ్చాడు, దానికి ఆన్సర్ రాసాం, అది మాత్రమే ఇవాల్యుయేట్ చేసేదాన్ని. ఓకేనా. సో ఇలా మౌఖిక లిఖిత ప్రాజెక్ట్ ఆధారిత మదింపు కూడా కంపల్సరీ జరగాలని ఎన్సిఎఫ్ 2005 చెప్పింది. రైట్. ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 1-2 తరగతులకు మౌఖిక పరీక్ష మాత్రమే ఉండాలి. రిటర్న్ టెస్ట్ పెట్టకూడదు. గమనించాలి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గమనించాలి, ఇవి ఏవైతే ఇక్కడ రాసినవి చాలా చాలా ఇంపార్టెంట్. 1-2 తరగతులు మౌఖిక పరీక్ష మాత్రం ఉండాలి, కానీ రిటర్న్ టెస్ట్ ఉండకూడదు. అండ్ 3 నుంచి 8 తరగతులకు వచ్చేసి
3 నుంచి 8 తరగతి మౌఖిక ఉండాలి, అదేవిధంగా లిఖిత ఉండాలి, అదేవిధంగా పరిశీలన పరీక్ష కూడా తప్పకుండా ఉండాలని చెప్తుంది. అండ్ 9, 12 తరగతులకు వచ్చేసి ప్రాజెక్టు, పరీక్ష, స్వీయ మూల్యాంకనం ఈ 3 కూడా ఉండాలని చెప్తుందండి. 9 నుండి 12 తరగతులకు సో ఏ విధంగా ఉండాలంటే ప్రాజెక్ట్ వర్క్ ఉండాలి, ఒక పరీక్ష ఉండాలి, అదేవిధంగా సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కూడా ఉండాలనేసి ఎన్సీఎఫ్ 2005 చెప్తున్నాడు. ఓకేనా. అండ్ 2వ తరగతి వరకు హోంవర్క్స్ ఇవ్వకూడదండి. సో నర్సరీ కావచ్చు, ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, ఫస్ట్ క్లాస్ కావచ్చు, సెకండ్ క్లాస్ కావచ్చు, 4 years వచ్చేసి మనకి ఏంటంటే ఎలాంటి ఇంటి పని ఇవ్వకూడదు, హోంవర్క్ ఇవ్వకూడదు. 3 నుండి 5 తరగతులకు వచ్చేసి వారానికి 2 గంటలండి, వారానికి 2 గంటలు హోంవర్క్ ఇవ్వాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 నుంచి 8 తరగతులకు వారానికి 5 నుండి 6 గంటలు ఇవ్వాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 6 నుండి 8 తరగతుల వరకు ఎన్సీఎఫ్ 2005 ప్రకారము వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ చేయాలని సూచించింది? 5 నుంచి 6 అంటే డైలీ ఒక 1 hour ఆల్మోస్ట్ అలా అడ్డిట్గా అంతే. 9 నుండి 10 తరగతులకు వచ్చేసి 10 నుండి 12 గంటలు వారానికి 10 నుండి 12 గంటలు హోంవర్క్ చేయాలని చెప్తుంది. అండ్ 5వ తరగతి నుండి స్వీయ మూల్యాంకనాన్ని ప్రోత్సహించాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. 5వ తరగతి నుండి స్వీయ మూల్యాంకనాన్ని ప్రోత్సహించాలని చెప్తా ఉంది. సో ఖచ్చితంగా నేను అన్ని అతి ముఖ్యమైనటువంటి అంశాలను రాయడం జరిగింది కాబట్టి ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. వెరీ సింపుల్, కొన్ని రాశాను. సో చాటా భారతం ఉంటుందండి, 159 పేజీలు ఇది మొత్తం కూడా. సో డ్రాఫ్ట్ కాపీ చూసినట్టయితే 159 పేజెస్ ఉంటుంది. సో నేను కేవలం ఒక 6 pages రాసాను, అంతకంటే ఎక్కువ ఏం రాయలేదండి. అధ్యాయం 4లో ఏం చెప్తుంది? పాఠశాల తరగతి గది వాతావరణం ఎలా ఉండాలని చెప్తుంది. సో తరగతి గది ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ అంటే జనరల్గా ఆలోచించి జనరల్ ఇంటెలిజెన్స్ పెట్టొచ్చండి. సో అదే కాకుండా ఇంకేంటంటే మనకి తెలిసిందే వైకల్యం ఉన్నటువంటి పిల్లలు ఎవరు అవుతున్నారో సో వాళ్ళని సపరేట్గా పెట్టుకుని అందరితో కలవాలని చెప్తున్నాను. అండ్ స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చేయాలి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణ అది స్వీయంగా ఉండాలని చెప్తున్నాను. అండ్ ప్రశ్నించేటువంటి స్వేచ్ఛ కల్పించేటువంటి వాతావరణం తరగతి గదిలో ఉండాలి. గ్రంథాలయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. గ్రంథాలయాన్ని పాఠశాలలో అంతర్భాగంగా చేసి అభ్యసన వనరుగా గుర్తించాలి. గ్రంథాలయాన్ని పాఠశాలలో అంతర్భాగంగా దాని అర్థం ఏంటి? పాఠశాలలో ఒక రూమ్ సెపరేట్గా పెట్టేసి అక్కడ లైబ్రరీ తయారు చేసి అది ఏంటి, దేనికి ఉపయోగించాలంటే అభ్యసన వనరుగా గుర్తించాలి. విద్యార్థి అభ్యసన అనుభవాలు క్రియేట్ చేయడం కోసం, అభ్యసన అనుభవాలు ఇవ్వడం కోసము గ్రంథాలయాన్ని కూడా మనం ఒక సోర్స్గా యూజ్ చేసుకోవాలని చెప్పింది ఎన్సీఎఫ్ 2005. అండ్ అధ్యాయం 5 చూద్దామండి. చాప్టర్ 5 చూసినట్లయితే సంస్థాగత అదేవిధంగా వ్యవస్థాత్మక సంస్కరణలు. సో ఏం చెప్తుంది ఏం చూసినట్లయితే విద్యలో ప్రజాస్వామిక పాలన తీసుకురావడం, పాఠశాల సమాజ సంబంధాన్ని బలోపేతం చేయడం, విద్యా ప్రణాళికలో స్థానిక సంస్థల భాగస్వామ్యం. సో ఇది గుర్తుపెట్టుకొని విద్యా ప్రణాళికలో స్థానిక సంస్థల భాగస్వామ్యం ఉండాలి. అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అండి ఎస్ఎంసీని ఏర్పాటు చేయాలని చెప్పింది. అదేవిధంగా యాన్యువల్ స్కూల్ క్యాలెండర్ గుర్తుపెట్టుకోండి, ఇది యాన్యువల్ స్కూల్ క్యాలెండర్ పాఠశాల వార్షిక ప్రణాళికను రూపొందించాలి. ఎవరు అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కమిటీ అదేవిధంగా ఎస్సీఆర్టీ రెండు కలిసేసి యాన్యువల్ స్కూల్ క్యాలెండర్ని రూపొందించాలని చెప్పింది. ఇక్కడ ఇది ఒక పాయింట్ అండ్ నాలెడ్జ్ బేస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి యాన్యువల్ స్కూల్ క్యాలెండర్ ఎవరు రూపొందిస్తారు? యాజ్ పర్ ఎన్సీఎఫ్ 2005 చూసినట్లయితే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కమిటీ యాజ్ వెల్ యాజ్ ఎస్సీఆర్టీ ఇక్కడ యాన్యువల్ స్కూల్ క్యాలెండర్ని డెవలప్ చేస్తూ ఉంటారు. అండ్ 5, 8, 11 తరగతులకు బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు. గుర్తుపెట్టుకోండి, 5, 8, 10 తరగతులకు వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండొద్దని చెప్పింది. అండ్ క్వశ్చన్ పేపర్లో 25 to 40% వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉండాలి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్లో 25 నుంచి 40% వరకు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉండాలని చెప్పింది. అండ్ విత్ బుక్స్ ఎగ్జామ్స్ ప్రవేశపెట్టాలి. ఓపెన్ బుక్ సిస్టమ్ అంటాం కదా. సో పిల్లవాడికి బుక్ ఇచ్చేసి ఒక క్వశ్చన్ ఇచ్చేసినట్టు వాడే ఓపెన్ చేసేసి బుక్ చూసేసుకొని దాంట్లోంచి ఆన్సర్ రాసేసుకుంటా. అది ఓపెన్ బుక్ సిస్టమ్గా చెప్తాం. విత్ బుక్స్ తోటి ఎగ్జామ్స్ ఉండాలని కూడా ఎన్సీఎఫ్ చెప్పిందండి. ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఐసీటీ ఉపాధ్యాయులకు అదేవిధంగా విద్యార్థులకు కూడా. ఐసీటీ ఎవరి కోసం అని చెప్పిందండి? కేవలం విద్యార్థుల కోసం కాదు, ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా విద్యావస్థలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐసీటీని వినియోగించుకోవాలని చెప్పింది. ఓకేనా, ఇది కంప్లీట్గా ఎన్సీఎఫ్ గురించినటువంటి సమాచారం అండి. సో దాదాపుగా మీరు ఎక్కడైనా ఎన్సీఎఫ్ చూసినట్లయితే ఎన్ని పేజీలో ఉంటుందండి? దాదాపుగా 10 పేజీల వరకు ఉంటుంది, ఇంకెక్కువ 20 పేజీల వరకు ఉంటుంది తెలీదు. సో ఇంకా ఇది ఒకవేళ ప్రింట్ చేస్తే మాత్రం నాకు తెలిసి ఒక 2 లేకుంటే 3 పేజీల్లో వస్తుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ను అందుబాటులో పెడతాను. సో మీకు ఓపిక ఉంటే మీ హ్యాండ్ రైటింగ్ తోటి రాసుకోండి, అదర్వైజ్ లేదంటే ప్రింట్ తీసుకోండి. సో యావరేజ్గా ఉంటుంది రైటింగ్, మీకు అర్థమవుతుంది ఓకే అనుకుంటే మాత్రం ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి ఎన్సీఎఫ్ 2005. ఓకేనా. సో దీనిలో పెద్దగా వరి కావాల్సిందని, బట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది, గమనించండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి టెట్కి ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒకసారి కామెంట్ పెట్టడానికి ప్రయత్నిస్తే
కామెంట్ పెట్టినట్లయితే నేను దానికి అనుగుణంగా ఏమైనా ఇలాగే ఫ్రీగా చెప్పేస్తానండి, క్లాస్ ఏమి ఉండదు. సో నాకు సాధ్యమైనంత వరకు నేను క్లాస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీరు పెట్టే కామెంట్ చూస్తాను, చూసి ఈ టాపిక్ నుండి క్వశ్చన్ కంపల్సరీ వస్తుందని అనాలిసిస్ చేస్తే డెఫినెట్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో అక్యురేట్గా అంటే ఖచ్చితంగా అతి ముఖ్యమైనటువంటి అంశాలతో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది, సో అతి ముఖ్యమైన అంశాలతోటి మీకు ఇవ్వడానికైతే నేను ప్రయత్నిస్తానండి. ఓకే, అండ్ అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాంట్లో డిస్క్రిప్షన్లో ఇంకా అనేక రకాల డెమో వీడియోస్ ఉంటాయి, జేఎల్కి సంబంధించినవి, స్కూల్స్ అండ్ బయోసైన్స్ సంబంధించి ఉంటాయి. అండ్ తెలంగాణ అదేవిధంగా ఏపీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటివి ఉంటాయి. సో చూడండి, ఒకసారి డెమో వీడియోస్ చూసి ఒక వెల్ అండ్ గుడ్ అని కూడా దాన్ని కేకే బయాలజీని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో కోర్సులు ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు అవసరమైన కోర్స్ అని దాన్ని తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ అ గ్రేట్ డే.